నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పోలీసులు గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేసి 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితుల్లో ప్రధాన గంజాయి వ్యాపారులైన షేక్ మిరావలి, దొడ్డొచ్చు పరబ్రహ్మచారి ఇద్దరు కలిసి వరిసా సరిహద్దు నుండి గంజాయి తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా పలు ప్రాంతాలలో ఏజెంట్ల ద్వారా యువతకు విక్రయిస్తున్నట్లు డీఎస్పీ వివరాలను వెల్లడించారు. నిందితుల వద్ద నుండి 3.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 2 బైక్లను సీజ్ చేశామని తెలిపారు. గంజాయి విక్రయాలపై నిరంతర నిఘా ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి విక్రయించే వారిని, గంజాయి సేవించే వారిని పోలీసులు ఉపేక్షించేది లేదని డీఎస్పీ హెచ్చరించారు. కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మా సిఐ గంగాధరరావు వాళ్ళ ఎస్ఐస్ అందరూ కూడా ఈ గంజాయి గురించి అమ్ముతున్నారు, సప్లై చేస్తున్నారు అనే సమాచారం మీద ఈరోజు దాడి చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆత్మకూరు పంటల పొలాల్లో కూడా శ్రీనివాస స్కూల్ ఆవరణంలో రైడ్ చేస్తే అక్కడ మొత్తం 9 మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా ఇద్దరు షేక్ మీరావలి, దొడ్డూరు బ్రహ్మచారి, వీళ్ళిద్దరు కూడా సెల్లర్స్ అంటే గంజాయి అమ్మేవాళ్ళు ఇద్దరు. వీళ్ళిద్దరు కూడా వెస్ట్ గోదావరి దారకొండ నుంచి మోటార్ సైకిళ్ళు తీసుకొని వచ్చి మన ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి సప్లైస్ ఉదయగిరి వెంకటేశ్వర్లు, ముస్తాఫా, వల్లి బాలాజీ అనే 3 వ్యక్తులకు అమ్మి ఎక్కువ రేటుకి అమ్మి తద్వారా వాళ్ళ 3 ఈ తాగేటువంటి ఉప్పు విజయ్, పెండం వెంకట్, భవానీ గోవిందు, పానమి హేమంతు వీళ్ళందరికీ అమ్మి తద్వారా డబ్బులు సంపాదించడం జరిగింది. ఈ విషయంలో మా సిఐ గారు వాళ్ళ టీం అద్భుతంగా పనిచేసి ఇలా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 3.5 కేజీల గంజాయిని, 2 మోటార్ సైకిల్. ఈ విషయంలో నేను అందరికి తెలియజేయడం ఏమంటే, ఈ గంజాయి అమ్మినా కానీ, కొన్నా కానీ, దాన్ని ఉపయోగించినా కానీ కఠిన చర్యలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని మీద లీగల్ అని సపరేట్ వింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రత్యేక టీములు ఏర్పాటు జరిగింది. ఎవరైనా అమ్మినా కానీ, తాగినా కానీ, సప్లై చేసినా కానీ కఠిన చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా స్టూడెంట్స్ చాలామంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ప్రజలంతా కూడా గ్రహించాలి. తల్లిదండ్రులు దీన్ని బాధ్యత తీసుకొని వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలా. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యై ఈ గంజాయి మాదక ద్రవ్యాలను నిషేధించడానికి, నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని చెప్పి అందరికి ప్రజలు కూడా కోరుకుంటున్నాను. 2 సెల్లర్సు అంటే అమ్మేవాళ్ళు, 2 సప్లయర్స్ జనాలు కస్టమర్స్కి ఇచ్చేవాళ్ళు, తాగేవాళ్ళు 4. ఇలా దగ్గర అరెస్ట్ చేయడం అయింది. వాళ్ళ దగ్గర నుంచి 3.5 కేజీ గంజాయి, 2 మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడం జరిగింది. వాటి విలువ ఎంత ఉండొచ్చు? వాటి విలువ ₹1,00,000 ఉండొచ్చు. అంటే అది మార్కెట్